హలో, హాయ్, నమస్తే, అస్సలం అయికుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? మనిషి జీవితాన్ని నాశనం చేసే 7 అలవాట్ల గురించి తెలుసుకుందాం. మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి ఎప్పుడూ పెద్ద ప్రమాదాలు అవసరం ఉండవు. చాలాసార్లు మన జీవితాన్ని నాశనం చేసేది మన శత్రువులు కూడా కాదు, మన అలవాట్లే. అవును, మనకు చిన్నగా అనిపించే కొన్ని అలవాట్లు నెమ్మదిగా మన భవిష్యత్తును, మన విజయాన్ని, మన ఆనందాన్ని కూడా నాశనం చేసేస్తాయి. చాలామంది జీవితంలో విఫలం కావడానికి కారణం అదృష్టం కాదు, తమ అలవాట్లు. ఈరోజు వీడియోలో మనిషి జీవితాన్ని నెమ్మదిగా నాశనం చేసే 7 ప్రమాదకరమైన అలవాట్ల గురించి మాట్లాడుకుందాం. ఈ అలవాట్లు మనలో ఎవరికైనా ఉంటే ఈ రోజు నుంచే మార్చుకోవాలి. అలా చేస్తే మన జీవితం పూర్తిగా మారిపోతుంది. అయితే మనిషి జీవితాన్ని నాశనం చేసే మొదటి అలవాటు ఏమిటో చూద్దాం. ఆలస్యం చేసే అలవాటు. మనిషి జీవితాన్ని నాశనం చేసే అత్యంత ప్రమాదకరమైన అలవాట్లలో మొదటిది ఆలస్యం చేసే అలవాటు. ఇది బయటకు చిన్న విషయంలా కనిపిస్తుంది, కానీ నిజానికి ఇది మన జీవితాన్ని నెమ్మదిగా నాశనం చేసే అలవాటు. చాలామంది ఇలా అనుకుంటారు, ఇది ఇప్పుడు చేయాల్సిన పని కాదు, రేపు చేస్తాను, ఇంకొంచెం టైం తీసుకొని చేస్తాను అని. అలా ఒక పని రేపటికి వాయిదా పడుతుంది, రేపు మళ్ళీ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. ఇలా ఒకరోజు చేయాల్సిన పని కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా ఆలస్యం అవుతుంది. ఇక్కడే మనిషి జీవితంలో పెద్ద నష్టం మొదలవుతుంది. ఎందుకంటే జీవితంలో అవకాశాలు ఎక్కువ కాలం ఎదురు చూడవు. ఒక మంచి అవకాశం, ఒక మంచి నిర్ణయం, ఒక మంచి పని సరి అయిన సమయంలో చేయాలి. ఆ సమయంలో చెయ్యకపోతే ఆ అవకాశం మళ్ళీ రావడం కష్టమవుతుంది. కానీ ఆలస్యం చేసే అలవాటు ఉన్న మనిషి ఎప్పుడూ ఒక మాట చెప్తాడు, ఇంకొంచెం టైం తీసుకుని చేస్తాను అని. అదే మాట నెమ్మదిగా అతని జీవితాన్ని వెనక్కి లాగుతుంది. చాలామంది జీవితంలో చేయగలిగిన పనులు చాలా ఉంటాయి, కానీ ఆలస్యం చేసే అలవాటు వల్ల ఆ పనులు ఎప్పటికీ పూర్తి కావు. ఉదాహరణకు, ఎవరైనా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటారు, రేపు మొదలు పెడతాం అంటారు. కొంతమంది వ్యాయామం చేయాలని అనుకుంటారు, రేపు మొదలు పెడతాను అంటారు. ఇంకొంతమంది కొత్త పని చేయాలి అనుకుంటారు, ఇంకొంచెం టైం తీసుకొని తర్వాత చూద్దాం అంటారు. కానీ ఆ రేపు చాలామందికి ఎప్పటికీ రాదు. ఇలా రోజులు గడుస్తాయి, సంవత్సరాలు గడుస్తాయి. తర్వాత ఒకరోజు మనిషి వెనక్కి తిరిగి చూసుకుంటాడు. అప్పుడు అతనికి ఒక బాధ కలుగుతుంది. ఆ సమయంలో నేను ప్రారంభించుంటే ఈరోజు నా జీవితం వేరేలా ఉండేది అని అనిపిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, ఇప్పుడు చేయగలిగిన పనిని రేపటికి వాయిదా వేయవద్దు అని. ఎందుకంటే సమయం చాలా విలువైనది. ఒకసారి గడిచిపోయిన సమయం మళ్ళీ తిరిగి రావడం అసాధ్యం. అందుకే జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే మొదట మార్చుకోవలసిన అలవాటు ఇదే, ఆలస్యం చేసే అలవాటు. ఈ అలవాటు వదిలేస్తే మన జీవితంలో చాలా మార్పు వస్తుంది. చిన్నగా అయినా సరే మొదలు పెట్టండి, కానీ వెంటనే మొదలు పెట్టండి. ఎందుకంటే జీవితాన్ని మార్చేది పెద్ద పెద్ద పనులు కాదు, సరి అయిన సమయంలో తీసుకునే చిన్న నిర్ణయాలే. అందుకే మనిషి జీవితాన్ని నాశనం చేసే మొదటి ప్రమాదకరమైన అలవాటు ఇదే, ఆలస్యం చేసే అలవాటు. రెండవ అలవాటు ఇతరులతో పోల్చుకునే అలవాటు. మనిషి జీవితాన్ని నెమ్మదిగా నాశనం చేసే మరో ప్రమాదకరమైన అలవాటు ఇతరులతో తనను తాను పోల్చుకోవడం. ఈ అలవాటు చాలామందిలో ఉంటుంది. మనకు తెలియకుండానే మనము ఇలా ఆలోచించడం మొదలు పెడతాము, అతను నాకంటే ముందుకు వెళ్ళిపోయాడు, ఆమె జీవితం నాకంటే బాగుంది, వాళ్ళ దగ్గర ఎంత డబ్బుందో, వాళ్ళ పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు. ఇలా మన జీవితాన్ని ఇతరుల జీవితాలతో పోల్చడం మొదలు పెడతాము. మొదట ఇది చిన్న ఆలోచనలా ఉంటుంది, కానీ నెమ్మదిగా ఇది మన మనసును బాధ పెట్టే అలవాటుగా మారుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి మనిషి జీవితం వేరు, ప్రతి ఒక్కరి పరిస్థితులు వేరు, ప్రతి ఒక్కరి ప్రయాణం కూడా వేరు. కానీ మనము ఈ నిజాన్ని మర్చిపోతాము. మనము కేవలం వాళ్ళ విజయాన్ని మాత్రమే చూస్తాము. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని పోరాటాలు చేశారు, అది మనకు కనిపించదు. అప్పుడు మనకు ఇలా అనిపిస్తుంది, నా జీవితం మాత్రం ఎందుకు ఇలా ఉంది అని. ఈ ప్రశ్న మన మనసులో మొదలవుతుంది. అది నెమ్మదిగా మన ఆనందాన్ని దూరం చేస్తుంది. మనలో ఉన్న మంచి విషయాలు మనకు కనిపించకుండా చేస్తుంది. ఎందుకంటే మన దృష్టి ఎప్పుడూ ఇతరుల జీవితంపైనే ఉంటుంది. ఇలా పోల్చుకుంటూ ఉండే మనిషి ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకంటే ముందుకు వెళ్ళిన వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అలాగే మనకంటే వెనక ఉన్న వాళ్ళు కూడా చాలామందే ఉంటారు. కానీ మనము మనకంటే ముందున్న వాళ్ళనే చూస్తాము. అందుకే
మనకు మన జీవితం చాలా చిన్నగా అనిపిస్తుంది. మన విజయాలు కూడా మనకు చిన్నగా అనిపిస్తాయి. ఇది మన జీవితంలో చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఎందుకంటే ఈ అలవాటు మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. మనలో ఉన్న ధైర్యాన్ని కూడా తగ్గిస్తుంది. మనకు తెలియకుండానే మన జీవితాన్ని మనమే తక్కువగా భావించడం మొదలు పెడతాము. అందుకే జీవితంలో ఒక గొప్ప విషయం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాన్ని మనమే నడిపించాలి. ఇతరులతో పోల్చుకుంటూ మన ప్రయాణాన్ని ఆపేయకూడదు. ఎందుకంటే ప్రతి మనిషికి తన సమయం ఉంటుంది, తన మార్గం ఉంటుంది, తన విజయానికి కూడా ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. మన పని ఒక్కటే, మన దారిలో మన శక్తి మేరకు మన ప్రయత్నం చేయాలి. మన నిన్నటి కంటే ఈరోజు కొంచెం మెరుగ్గా ఉండాలి. అదే నిజమైన ఎదుగుదల. ఇతరులతో పోల్చుకోవడం కాదు, మన గతంతో పోల్చుకొని మనమే ముందుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో నిజమైన ఆనందం వస్తుంది. అందుకే మనిషి జీవితాన్ని నాశనం చేసే రెండవ ప్రమాదకరమైన అలవాటు ఇదే, ఇతరులతో తనను తాను పోల్చుకోవడం. ఈ అలవాటు వదిలేస్తే మన మనసులో చాలా ప్రశాంతత వస్తుంది. మన జీవితాన్ని మనమే గౌరవించడం మొదలు పెడతాము. అప్పుడు మనకు తెలుస్తుంది మన జీవితం కూడా చాలా విలువైనది అని. మూడవది, కోపాన్ని నియంత్రించలేని అలవాటు. మనిషి జీవితాన్ని నాశనం చేసే మూడవ ప్రమాదకరమైన అలవాటు కోపాన్ని నియంత్రించలేకపోవడం. కోపం అనేది ప్రతి మనిషికి సహజమైన భావం. ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా మనల్ని బాధ పెడితే, ఎవరైనా మనల్ని అవమానిస్తే మనకు కోపం రావడం సహజమే. కానీ కోపం రావడం తప్పు కాదు. ఆ కోపాన్ని నియంత్రించలేకపోవడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఒక మనిషి కోపం కొన్ని సంవత్సరాల సంబంధాలను కూడా నాశనం చేయగలదు. చాలాసార్లు మనిషి కోపంలో మాట్లాడిన మాటలు తర్వాత అతనికి పశ్చాత్తాపాన్ని తెస్తాయి. కానీ ఆ సమయంలో మాట్లాడిన మాటలు మళ్ళీ వెనక్కి తీసుకోవడం అసాధ్యం. ఎందుకంటే మాట ఒకసారి బయటకు వచ్చాక దాన్ని తిరిగి తీసుకురావడం సాధ్యం కాదు. కోపంలో మనిషి ఎక్కువగా తనకు దగ్గరగా ఉన్న వాళ్ళనే బాధ పెడతాడు. తల్లిదండ్రులు, భార్య లేదా భర్త, పిల్లలు, స్నేహితులు. ఇవాళ మనకు చాలా విలువైన వాళ్ళే వాళ్ళు. కానీ కోపం వచ్చినప్పుడు మనిషి ఈ విషయాన్ని మర్చిపోతాడు. ఆ సమయంలో ఎలా మాట్లాడుతున్నాడో కూడా ఆలోచించడు. తర్వాత కోపం తగ్గినప్పుడు అతనికి తన తప్పు తెలుస్తుంది. అప్పుడు అతను అనుకుంటాడు, ఆ సమయంలో నేను అలా మాట్లాడకపోతే బాగుండేది అని. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. కొన్ని మాటలు మనుషుల మనసులో చాలా లోతుగా గాయం చేస్తాయి. ఆ గాయం చాలా కాలం వరకు మానదు. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, కోపం వచ్చినప్పుడు మౌనం చాలా గొప్పది అని. కోపంలో మాట్లాడిన ఒక మాట మన జీవితంలో చాలా పెద్ద సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. అందుకే మనిషి కోపం వచ్చినప్పుడు కొంచెం ఆగి ఆలోచించడం నేర్చుకోవాలి. కొన్ని సెకండ్లు మౌనంగా ఉండాలి. అప్పుడు మనం మాట్లాడే మాటలు కూడా మరింత జాగ్రత్తగా ఉంటాయి. జీవితంలో నిజమైన బలమైన మనిషి ఎప్పుడూ కోపం చూపించేవాడు కాదు. తన కోపాన్ని నియంత్రించగలిగిన వాడే నిజమైన బలమైన మనిషి. ఎందుకంటే కోపం మీద నియంత్రణ మన వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపిస్తుంది, మన సంబంధాలను కూడా కాపాడుతుంది. అందుకే మనిషి జీవితాన్ని నాశనం చేసే మూడవ ప్రమాదకరమైన అలవాటు ఇదే, కోపాన్ని నియంత్రించలేకపోవడం. ఈ అలవాటు మార్చుకుంటే మన జీవితంలో చాలా సమస్యలు తగ్గిపోతాయి. మన సంబంధాలు కూడా మరింత బలంగా మారతాయి. నాలుగవ అలవాటు, ఇతరులను నిందించే అలవాటు. మనిషి జీవితాన్ని నెమ్మదిగా నాశనం చేసే మరొక ప్రమాదకరమైన అలవాటు తన తప్పులకు ఇతరులను నిందించడం. జీవితంలో ప్రతి మనిషి కొన్ని తప్పులు చేస్తాడు. ఇది చాలా సహజం. ఎందుకంటే తప్పులు చేయకుండా ఎవరూ ఎదగలేరు. కానీ ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఏమిటంటే తమ తప్పులను ఒప్పుకోకపోవడం. ఏదైనా తప్పు జరిగినప్పుడు వెంటనే ఇంకొకరిని నిందించడం. ఉదాహరణకు, పని సరిగ్గా జరగకపోతే అతని వల్లే ఇలా అయింది అంటారు. ఇంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళ వల్ల ఇలా అయింది అంటారు. జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎప్పుడూ ఇంకొకరినే కారణంగా చూపిస్తారు. అలా చేస్తే కొంతసేపు మనకు తేలికగా అనిపించవచ్చు, కానీ మన జీవితానికి చాలా పెద్ద నష్టం చేస్తుంది. ఎందుకంటే మన తప్పును మనం ఒప్పుకోకపోతే దాన్ని సరిచేసుకునే అవకాశం కూడా ఉండదు. మనిషి ఎదగడానికి మొదటి అడుగు ఏమిటంటే తన తప్పును గుర్తించడం. మన తప్పును మనం అర్థం చేసుకున్నప్పుడు దాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఎప్పుడూ ఇతరులను నిందించే మనిషి ఎప్పటికీ తనను తాను మార్చుకోలేడు. అతనికి ఎప్పుడూ అనిపిస్తుంది నేను తప్పు చేయలేదు అని. అందుకే అతని జీవితం అదే స్థాయిలో నిలిచిపోతుంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇతరులను నిందించే అలవాటు మన సంబంధాలను కూడా దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఎవరూ కూడా తప్పు లేకపోయినా నిందలు వినడానికి ఇష్టపడరు. అందుకే నెమ్మదిగా మన చుట్టూ ఉన్న మనుషులు కూడా దూరం అవుతారు. జీవితంలో ఒక గొప్ప గుణం ఏమిటంటే తన తప్పును ధైర్యంగా ఒప్పుకోవడం. అది చిన్న విషయం కాదు, అది చాలా గొప్ప లక్షణం. తన తప్పును అంగీకరించిన మనిషి తన జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని పొందుతాడు. అతను మరింత తెలివిగా మారుతాడు. అందుకే జీవితంలో ఎదగాలి అనుకుంటే మొదట వదిలేయాల్సిన అలవాటు ఇదే, ఇతరులను నిందించే అలవాటు. మన తప్పులను మనం అర్థం చేసుకొని వాటిని సరిచేసుకుంటే మన జీవితం నెమ్మదిగా మెరుగవుతుంది. అందుకే మనిషి జీవితాన్ని నాశనం చేసే 4వ ప్రమాదకరమైన అలవాటు ఇదే, ఇతరులను నిందించడం. 5వ అలవాటు ఎక్కువగా ఫిర్యాదు చేసే అలవాటు. మనిషి జీవితాన్ని నెమ్మదిగా నాశనం చేసే ఇంకో ప్రమాదకరమైన అలవాటు ఎక్కువగా ఫిర్యాదు చేయడం. చాలామంది మనుషులు తమ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఫిర్యాదుగా మార్చేస్తారు. వాళ్ళు ఇలా అంటారు, నా అదృష్టం చాలా చెడ్డది, నా జీవితంలో ఏదీ సరిగ్గా జరగదు, ఎప్పుడూ సమస్యలే వస్తుంటాయి అని. ఇలా ప్రతి విషయాన్ని నెగిటివ్గా చూడడం మొదలు పెడతారు. మొదట ఇది చిన్న అలవాటులాగా కనిపిస్తుంది, కానీ ఇది నెమ్మదిగా మన ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ ఫిర్యాదు చేసే మనిషి తన జీవితంలో ఉన్న మంచి విషయాలను చూడలేడు. అతని దృష్టి ఎప్పుడూ సమస్యలపైనే ఉంటుంది. అతనికి కనిపించేది కూడా సమస్యలే, అతను మాట్లాడేది కూడా సమస్యల గురించే. ఇలా ఉండే మనిషి ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు. ఎందుకంటే జీవితంలో సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ కొంతమంది సమస్యల గురించి ఫిర్యాదు చేస్తారు, మరికొందరు ఆ సమస్యలకు పరిష్కారం వెతుకుతారు. ఇదే ఇద్దరు మనుషుల మధ్య ఉన్న పెద్ద తేడా. ఫిర్యాదు చేసే మనిషి ఎప్పుడూ అదే స్థాయిలో ఉండిపోతాడు, కానీ పరిష్కారం వెతికే మనిషి జీవితంలో ముందుకు వెళ్తాడు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎప్పుడూ ఫిర్యాదు చేసే మనిషితో ఎవరూ ఎక్కువసేపు ఉండాలని కోరుకోరు. ఎందుకంటే అతని మాటల్లో ఎప్పుడూ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకే నెమ్మదిగా మన చుట్టూ ఉన్న మనుషులు కూడా దూరం అవుతారు. అందుకే జీవితంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. సమస్యలు రావడం సహజం, కానీ ఆ సమస్యల గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేయడం కాదు, వాటికి పరిష్కారం వెతకడం ముఖ్యం. అప్పుడు మన ఆలోచనలు కూడా మరింత బలంగా మారతాయి, మన మనసు కూడా మరింత పాజిటివ్గా ఉంటుంది. అందుకే మనిషి జీవితాన్ని నాశనం చేసే అతి ప్రమాదకరమైన అలవాటు ఇదే, ఎప్పుడూ ఫిర్యాదు చేసే అలవాటు. ఈ అలవాటు వదిలేస్తే మన జీవితంలో చాలా మార్పు వస్తుంది. మన ఆలోచనలు మారుతాయి, మన జీవితం కూడా మరింత సంతోషంగా మారుతుంది. 6వ అలవాటు చెడు స్నేహితులతో తిరిగే అలవాటు. మనిషి జీవితాన్ని నాశనం చేసే అత్యంత ప్రమాదకరమైన అలవాట్లలో ఒకటి తప్పు స్నేహితులతో కలిసి తిరగడం. మనిషి జీవితంలో స్నేహితులు చాలా ముఖ్యమైన వారు. ఎందుకంటే మన కుటుంబం తర్వాత మనతో ఎక్కువ సమయం గడిపేది స్నేహితులే. వాళ్ళతో మాట్లాడతాము, వాళ్ళతో నవ్వుతాము, వాళ్ళతో మన జీవితంలోని చాలా సమయాన్ని గడుపుతాము. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, స్నేహితులను చూసి మనిషిని చెప్పవచ్చు అని. ఎందుకంటే మన చుట్టూ ఉన్న మనుషులు మన ఆలోచనలను ప్రభావితం చేస్తారు. మంచి స్నేహితులు ఉంటే మన జీవితంలో మంచి మార్పులు వస్తాయి. వాళ్ళు మనల్ని ప్రోత్సహిస్తారు, ముందుకు వెళ్ళాలని చెప్తారు, మన తప్పులను సరిదిద్దుతారు. అలాంటి స్నేహితులు ఉంటే మన జీవితం నెమ్మదిగా ఎదుగుతుంది. కానీ చెడు అలవాట్లు ఉన్న స్నేహితులు ఉంటే మన జీవితం కూడా నెమ్మదిగా తప్పుదారిలో వెళ్ళడం మొదలు పెడుతుంది. మొదట చిన్న చిన్న విషయాలతో అది మొదలవుతుంది. అది పెద్ద విషయం కాదు, ఒక్కసారి చూస్తే ఏమవుతుంది, అందరూ చేస్తారు అని చెబుతూ కొన్ని చెడు అలవాట్లకు అలవాటు చేస్తారు. మొదట అది చిన్న విషయంలాగే అనిపిస్తుంది, కానీ కొద్ది కాలానికి అది పెద్ద సమస్యగా మారుతుంది. అప్పుడు మనిషికి అర్థమవుతుంది తప్పు స్నేహితుల ప్రభావం ఎంత ప్రమాదకరమో. చాలామంది జీవితాలు ఇలా నాశనమయ్యాయి. వాళ్ళు చెడ్డ మనుషులు కాదు, కానీ తప్పుడు స్నేహాల వల్ల తప్పుదారిలో వెళ్ళిపోయారు. అందుకే జీవితంలో చాలా జాగ్రత్తగా ఎంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మన స్నేహితులు. మనం ఎవరితో తిరుగుతున్నామో అది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మంచి స్నేహితులు ఉంటే మన జీవితం ముందుకు వెళ్తుంది, చెడు స్నేహితులు ఉంటే మన జీవితం వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం ఏమిటంటే ఎవరితో స్నేహం చెయ్యాలి అనేది. మనకు మంచి కోరుకొనే, మనల్ని ముందుకు తీసుకెళ్లే, మనల్ని ప్రోత్సహించే స్నేహితులను మాత్రమే ఎంచుకోవాలి. అప్పుడు మన జీవితం కూడా మరింత బలంగా మారుతుంది. అందుకే
మనిషి జీవితాన్ని నాశనం చేసే 6వ ప్రమాదకరమైన అలవాటు ఇదే. తప్పుడు స్నేహితులతో తిరగడం. 7వది ప్రయత్నం చేయకుండా అదృష్టాన్ని నమ్మే అలవాటు. మనిషి జీవితాన్ని నాశనం చేసే చివరి ప్రమాదకరమైన అలవాటు ఇది. ప్రయత్నం చేయకుండా అదృష్టాన్ని మాత్రమే నమ్మడం. చాలామంది మనుషులు జీవితంలో ఇలా అనుకుంటారు: నా అదృష్టం బాగాలేదు, నా సమయం ఇంకా రాలేదు, అదృష్టం ఉంటేనే విజయం వస్తుంది అని. అలా చెప్పుకుంటూ తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన ప్రయత్నం చెయ్యరు. కానీ నిజమేమిటంటే అదృష్టం ఒక్కటే ఎవరిని విజయవంతుడిని చెయ్యదు. విజయం వెనక ఎప్పుడూ ఒక గొప్ప ప్రయత్నం ఉంటుంది. ఎంత పెద్ద మనిషి అయినా, ఎంత విజయవంతమైన వ్యక్తి అయినా వారి జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో విఫలాలు ఉంటాయి. కానీ వాళ్ళు ఒక్క విషయం మాత్రమే నమ్ముతారు: ప్రయత్నం చేస్తేనే మార్పు వస్తుంది అని. కానీ అదృష్టాన్ని మాత్రమే నమ్మే మనిషి ప్రయత్నం చేయకుండా ఎదురు చూస్తాడు. అతనికి అనిపిస్తుంది, ఒకరోజు నా అదృష్టం మారుతుంది, ఒకరోజు అన్నీ సరిగ్గా అవుతాయి అని. కానీ ఆ రోజు రావాలి అంటే మనమే ముందుగా ఒక అడుగు వేయాలి, మనమే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే జీవితంలో విజయాన్ని ఇచ్చేది అదృష్టం కాదు, నిరంతరమైన ప్రయత్నం. అదృష్టం కొన్నిసార్లు మనకు సహాయం చేయవచ్చు, కానీ ప్రయత్నం లేకపోతే అదృష్టం కూడా ఉపయోగంగా ఉండదు. అందుకే జీవితంలో ఎదగాలి అనుకుంటే ముందుగా మార్చుకోవాల్సిన ఆలోచన ఇదే: అదృష్టం కోసం ఎదురు చూడడం కాదు, ప్రయత్నం చేయడం. ప్రతిరోజు కొంచెం కొంచెంగా ప్రయత్నం చేస్తే మన జీవితం నెమ్మదిగా మారుతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది, విజయం అనేది అదృష్టం వల్ల కాదు, మన ప్రయత్నం వల్ల వస్తుంది అని. అందుకే మనిషి జీవితాన్ని నాశనం చేసే 7వ ప్రమాదకరమైన అలవాటు ఇదే: ప్రయత్నం చేయకుండా అదృష్టాన్ని నమ్మడం. మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి ఎప్పుడూ పెద్ద పెద్ద సమస్యలు అవసరం లేదు. కొన్ని చిన్న చిన్న అలవాట్లు చాలు. ఆ చిన్న అలవాట్లు నెమ్మదిగా మన జీవితాన్ని తప్పుదారిలోకి తీసుకెళ్తాయి. అందుకే ఈరోజు మనం తెలుసుకున్నాం మనిషి జీవితాన్ని నాశనం చేసే ఈ 7 ప్రమాదకరమైన అలవాట్లను. ఈ అలవాట్లు మనలో ఉంటే ఈ రోజు నుంచే మార్చుకోవాలి. ఎందుకంటే మన అలవాట్లు మారితే మన జీవితం కూడా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.